ఛానల్లోకి స్వాగతం. 2024వ సంవత్సరంలో తులారాశి వారి యొక్క జీవితంలో 4 సంఘటనలు జరుగుతాయి. అలాగే 3 శుభవార్తలు కూడా వారు వింటారు. అయితే వారు వినబోయే 3 శుభవార్తలు ఏంటి, అలాగే ఈ సమయంలో వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, వారి జీవితంలో జరగబోయే 4 సంఘటనలు ఏంటి, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే, చిత్తా నక్షత్రంలోని 3-4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1-2-3-4 పాదాలు మరియు విశాఖ నక్షత్రం 1-2-3 పాదాలలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు. ఇది రాశి చక్రంలో 7వది. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఇతరులను ఆకట్టుకోవటానికి ఎప్పుడూ కూడా ఆరాటపడుతూ ఉంటారు. అలంకార ప్రియత్వాన్ని కలిగి ఉంటారు. ఎత్తులకు పై ఎత్తులు వేస్తారు. మేధావులుగా గుర్తింపు పొందుకుంటారు. వీరు అత్యున్నత స్థానాలను కూడా అధిరోహిస్తారు. జీవితాన్ని ఎప్పుడూ కూడా ఈ తులారాశివారు పోటీగా తీసుకుంటారు. అలాగే తులారాశివారి యొక్క జీవితంలో శ్రీ క్రోధినామ సంవత్సరం అంటే 2024వ సంవత్సరంలో జరగబోయే 4 సంఘటనలు ఏంటి అంటే కనుక, ఈ సమయంలో చూసినట్లయితే ఎన్నో రోజులుగా విదేశాలకు వెళ్లటానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఆ ప్రయత్నాలు ఫలించక మీరు నిరాశలో కనుక ఉన్నట్లయితే మీ జీవితంలో ఈ సమయంలో శుభవార్త వింటారు. అలాగే చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి. విదేశాలకు వెళ్లటానికి మీకున్న అడ్డంకులు ఆటంకాలు అన్ని కూడా తొలగిపోయి విదేశాలకు వెళ్లగలుగుతారు. అలాగే ఈ సమయంలో చూసినట్లయితే చిన్ననాటి మిత్రులను కలుసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనుకోకుండా వారు మీకు తారసపడతారు. ఈ విధంగా వారితో కలిసి నాణ్యమైన సమయాన్ని గడుపుతారు. ఇటువంటి సంఘటన మీ జీవితంలో జరగబోతుంది. ఇక మరొక సంఘటన ఏమిటి అంటే కనుక, ఎవరైతే ఎంతో కాలంగా దూరంగా ఉంటున్న భార్యాభర్తలు ఉన్నారో ఈ సమయంలో అనుకోకుండా కలుసుకుంటారు. అలాగే వారు మనస్సు విప్పి మాట్లాడుకొని వారి మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించుకొని తిరిగి వారి బంధాన్ని కొనసాగించాలి అనే ఒక చక్కటి నిర్ణయం అయితే తీసుకుంటారు. ఇటువంటి సంఘటన మీ జీవితంలో జరుగుతుందని మీరు కలలో కూడా ఊహించలేదు. అటువంటి సంఘటన మీ జీవితంలో జరగబోతుందనే చెప్పుకోవాలి. ఇక అదేవిధంగా చూసినట్లయితే, ఎంతో కాలంగా దూరంగా ఉంటున్న మీ యొక్క అత్యంత సన్నిహితులు కాని, బంధువులు కాని, కుటుంబ సభ్యులు కాని ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో మీతో ఉన్న గొడవలను పరిష్కరించుకుని తిరిగి మీతో బంధాన్ని కలుపుకోవటానికి మీ దగ్గరికి వస్తారు. ఈ విధంగా ఊహించని సంఘటన తులారాశివారి యొక్క జాతకంలో 2024వ సంవత్సరంలో జరగబోతుంది. ఇది మీకు చాలా అనుకూలమైన సమయమనే చెప్పుకోవాలి. ఇక 3 శుభవార్తలు ఏమిటి అంటే కనుక, ఉద్యోగార్థులు ఎవరైతే ఏదైనా ఉద్యోగ ప్రయత్నం చేసి ఫలితం కోసం ఎదురు చూస్తున్న వారు ఉన్నారో, అంటే ఇంటర్వ్యూస్ కి అటెండ్ అయి కావచ్చు, ఎవరితో అయినా రికమెండ్ చేయించి కావచ్చు, కానీ అవకాశం వస్తుందని ఆశపడుతున్నారు. అటువంటి ఫలితాన్ని ఈ సమయంలో పొందుకుంటారు. ఊహించని విధంగా మీకు ఒక గుడ్ న్యూస్ వినిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు ఆశించిన రీతిలో మీకు ఉద్యోగం లభిస్తుంది. పొజిషన్ విషయంలో, ప్యాకేజ్ విషయంలో మీకు ఈ ఉద్యోగం అన్ని విధాలుగా నచ్చుతుంది. ఈ విధంగా మీరు శుభవార్త వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే తులారాశివారి యొక్క జీవితంలో ఈ సమయంలో వినబోయే మరొక శుభవార్త ఏమిటి అంటే కనుక, సంతాన యోగం. ఎంతో కాలంగా సంతానం కోసం ఎదురు చూస్తున్న వారు ఎవరైతే ఉన్నారో, స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఎంతో కాలంగా సంతానం కోసం ఎదురు చూస్తున్నారు. కానీ మీకు ఫలితం అయితే దక్కలేదు. కానీ ఈ సమయంలో మీరు దీనికి సంబంధించి శుభవార్త వినే అవకాశాలు 2024వ సంవత్సరంలో అత్యధికంగా కనిపిస్తున్నాయి. ఇది మీ జీవితంలో చాలా మంచి రోజులనే చెప్పుకోవాలి. ఇవి మీ జీవితంలో చాలా మంచి రోజులనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇది ఎన్నో ఏళ్ల మీ కల. ఈ కలను ఈ సమయంలో మీరు నెరవేర్చుకోబోతున్నారు. ఈ శుభవార్త మీకు ఎంతో ఆనందాన్ని ఇవ్వబోతుంది. ఇక మరొక శుభవార్త ఏమిటి అంటే కనుక, వివాహ యోగం. వివాహం కోసం ఎంతో కాలంగా ప్రయత్నాలు చేస్తున్నవారు, ఎన్నో సంవత్సరాలుగా వివాహ ప్రయత్నాలు చేస్తూ ఆ ప్రయత్నాలు ఫలించక నిరాశలో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో వివాహానికి సంబంధించి ఒక చక్కటి సంబంధం మీ ముందుకు వస్తుంది. అలాగే ఆ సంబంధం మీకు అన్ని విధాలుగా నచ్చుతుంది. అలాగే అవతల వ్యక్తులకి కూడా మీ యొక్క సంబంధం నచ్చింది అనే ఒక పాజిటివ్ న్యూస్ ని మీరు వింటారు. ఈ విధంగా మీ జీవితంలో ఈ శుభవార్త 2024వ సంవత్సరంలో వినబోతున్నారనే చెప్పుకోవాలి. ఇది మీకు చాలా మంచి శుభవార్త. ఎన్నో ఏళ్ల మీ కలలను ఈ సమయంలో మీరు నెరవేర్చుకోబోతున్నారు. ఈ విధంగా తులారాశివారి యొక్క జీవితంలో 4 సంఘటనలు జరుగుతాయి. అలాగే 3 శుభవార్తలైతే ఈ 2024వ సంవత్సరంలో వినబోతున్నారు. అలాగే లక్ష్మీ పూజ చేయటం వల్ల మీకు ఆర్థికంగా పురోగతి కనిపిస్తుంది. అలాగే చీమలకు పంచదార లేదా బెల్లం కలిపిన గోధుమ పిండిని ఆరుబయట ప్రదేశాల్లో చల్లండి. గోమాత సేవలో కొంత సమయం గడపండి మరియు యువతులకు కొంత ఉపకారం చేయటం ద్వారా వారి యొక్క దీవెనలు పొందండి. ప్రతిరోజు లేదా శుక్రవారాలు మరియు అమావాస్య రోజుల్లో తప్పకుండా శ్రీ సూక్త స్తోత్రం పఠించండి. అలాగే దాన ధర్మాలు చేయండి. ఈ విధంగా చేసినట్లయితే మీకు ఎంతో పుణ్య ఫలితం దక్కుతుంది. చూశారు కదండి, తులారాశి వారి యొక్క గోచార ఫలితాలు
2024వ సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.